కార్యకర్త ఇవ్వలేదు కానీ జగన్ ప్రభుత్వం తరపున ఓల్డని పథకాలు వెళ్ళినాయి చేతికి. అర్హులందరికీ అందిని. ఇప్పుడు అర్హులే కానీ అందదు, పథకమే ఉండదు, ఎవరిని అడగాలో కూడా తెలియదు. అడిగితే గనక దబాయిస్తారు, లేదా కనుక్కుందామమ్మా అంటారు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళది ఆ పాయింట్ కానిరు. మీరు చూడండి, మేబీ ఏమన్నా విపరీతమైన విరక్తితో ఎవరన్నా పెట్టాల్సిందే గాని మాక్సిమం స్క్రూటినీ చేసేస్తారు, రానియరు బయటికి. అది చూడాలి. ఒక రకంగా కొత్తగా రేషన్ కార్డులు కూడా ఇవ్వట్లేదు. ఈ సంక్షేమానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ పట్టించుకోలేదు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు టాపిక్ వస్తుందంటే, ఎన్నికలకు ముందు మీకు బాగా గుర్తుంటే కూటమి కలవక ముందు ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకుంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తో పాటు రేషన్ కార్డు ఇచ్చేస్తామని ఆయన నోటితో ఆయన అన్నమాట. అది ఓకే, అది ఆయన పార్టీ అధికారంలోకి వస్తే అన్నారేమో, కానీ ఇక్కడ అలా జరగకపోయినా ఎందుకు స్పందించట్లేదు అంటే ఆయన మొన్న చెప్పేశారు కదా, సంక్షేమాలకు కనుక మనం ఖర్చు పెట్టుకుంటూ పోతే గనక అభివృద్ధి ఏమి చేయలేము, ఇప్పుడు రోడ్లు వేయగలుగుతున్నాం అంటే దాని వల్లనే సాధ్యమవుతుంది అన్నటువంటి. తద్వారా సంక్షేమ పథకాలు ఆగిపోవడంలో తనేమి ప్రెషర్ చేయనని చెప్పేశాడు ఆయన. అంతేనా? అంతకుముందు కూడా ఆయన ఎలక్షన్స్ ముందు కూడా ఏంటి, ఇప్పుడు మనం వీళ్ళని అనాల్సింది ఏం లేదు, జనం వద్దు అనుకున్నారనుకోవాలి మనం. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ఎలక్షన్స్ ముందు ఫ్రమ్ ద బిగినింగ్ వీళ్ళ గొడవ అంతా ఏంటి, బీజేపీతో సహా సంక్షేమం పేరుతో ఆస్తులని తగలేసేస్తున్నాడు.